ఏం జనం బై ఇగో మన ఎస్ఎస్ ఫ్యాక్టరీ మొత్తం జనంతో నిండిపోయింది. ఆడ నిల్చుందామంటే కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. అంతేకాదు ఇసుక వేస్తే రాళ్ళనంత జనం కూడా ఆడ వచ్చిందన్నమాట. ఎందుకు ఇగో అనుకుంటున్నారా? సార్ కూడా ఇగో అందరికి సన్మానం చేస్తున్నారు. ఏంది సంగతి అనుకుంటున్నారా? అయితే ఇటీవలే మన ముదల్ నియోజకవర్గంలో ఇగో సర్పంచ్ల ఎన్నికలు జరిగినాయి కదా, ఇగో దానికోసం ఈ సందడి అన్నమాట. ఇక్కడ చూసిండ్రు కదా ఇంతకుముందు జనమే జనం, ఎటు చూసినా జనం. అందుకే ఇక మన రామారావు పటేల్ గారి దగ్గర మన గెలిచినటువంటి సర్పంచ్ అభ్యర్థులు అందరు వచ్చి ఈ విధంగా సన్మానించడం జరిగింది. అంతేకాకుండా మన ఎమ్మెల్యే గారు కూడా అక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ క్యాండిడేట్లకు ఈ విధంగా సన్మానించడం జరిగింది, శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. ఇక ఈ పిల్లోడు కనిపిస్తున్నాడు కదా, ఈ పిల్లోడి పేరు ప్రవీణ్, పార్టీ బి. ఇటీవలే అక్కడ భారీ మెజార్టీతో 572 ఓట్ల మెజార్టీతో గెలిచిండు. కాబట్టి ఇక రామారావు పటేల్ గారు ఆ పిల్లడికి ఆ సర్పంచ్ సాబ్కు అక్కడ సన్మానించడం జరిగింది. అంతేకాకుండా పార్టీ బి గ్రామస్తులు కూడా అతనితో పాటు పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు మీరు, సంతోష్ సేటు, మోహన్ సారు, అదేవిధంగా పెద్దలందరూ అజర్ భాయ్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతేకాకుండా వివిధ గ్రామాల నుంచి ఇలేగాం గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మన దేవదాస్ అన్న ఉన్నాడు కదా, ఆడ దేవదాస్ అన్న ఆధ్వర్యంలో సర్పంచ్ను గెలిపించి ఈ విధంగా రామారావు పటేల్ సార్ దగ్గర తీసుకొచ్చి సన్మానించడం జరిగింది. ఇక రామారావు పటేల్ సార్ కూడా అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ అభ్యర్థులకు సన్మానించి శుభాకాంక్షలు తెలియపరిచిండ్రు. అదేవిధంగా మన కుబీర్ మండల అధ్యక్షుడు దత్తు అన్న గారి నాయకత్వంలో ఏదైతే అక్కడ రంగశివుని గ్రామం ఉంది కదా, ఆ రంగశివుని గ్రామానికి చెందినటువంటి తాండా సర్పంచ్, ఉప సర్పంచ్ కూడా అక్కడ ఈ విధంగా వచ్చి మన రామారావు పటేల్ గారికి బొకే అందించి సన్మానించడం జరిగింది. ఇక రామారావు పటేల్ గారు కూడా వాళ్ళకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ శాలువతో సన్మానించడం జరిగిందన్నమాట. ఇక అంతేకాకుండా మన గ్రామాన పల్లెన మన బీజేపీ జెండాను రెపరెపలాడించినందుకు ముధోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. కిరుగుల నుంచి వచ్చినటువంటి మన ఈ క్యాండిడేట్లను కూడా అక్కడ ఈ విధంగా సన్మానించడం జరిగింది. అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ ముధోల్ నియోజకవర్గంలో 3 సంవత్సరాల కాలం పాటు నేను ఎమ్మెల్యేగా ఉంటా కాబట్టి నా వంతు సహాయ సహకారాలు ఎలాంటి కావాలన్నా కూడా గ్రామాలకు అందిస్తా, గ్రామాలను ముందుకు తీసుకెళ్లే విధంగా అభివృద్ధి బాటలు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తానని ఇక్కడ రామారావు పటేల్ గారు తెలియపరచడం జరిగింది. ఇక బెంబర్ నుంచి వచ్చినటువంటి ఇక్కడ సర్పంచ్ క్యాండిడేట్లకు, ఉప సర్పంచ్లకు కూడా మన రామారావు పటేల్ గారు శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది, సన్మానించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను ఖచ్చితంగా ప్రతి గ్రామాన పల్లెన వాడన అందిస్తానని ఇక్కడ రామారావు పటేల్ గారు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్లకు కావచ్చు ప్రజలకు తెలియపరచడం జరిగింది. బెంబర్లో ఉన్నటువంటి యువకులు అందరూ ఉత్సాహంతో రామారావు పటేల్ గారి నాయకత్వం వర్ధిల్లాలని ఇక్కడ నినాదాలు ఇవ్వడం జరిగింది. ఇక దాని తర్వాత పక్కకే ఉన్నటువంటి పేంచ్కల్పాడు ఉన్నది కదా, ఇక పేంచ్కల్పాడు కూడా ఆడ ఉన్నటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్, కార్యకర్తలు, మెంబర్లు అందరూ వచ్చి అక్కడ సార్కు సన్మానించడం జరిగింది. ఇక సార్ కూడా ఇక ఆ సర్పంచ్ సాబ్కు స్వీట్లు తినిపించడం జరిగిందన్నమాట. ఇక దాని తర్వాత చుచుంద్ గ్రామం నుండి కూడా పెద్ద మొత్తంలో యువకులు అక్కడ వచ్చి ఈ విధంగా రామారావు పటేల్ గారికి సన్మానించిండ్రు. ఇక ఇద్దరు కూడా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు యువకులు కావడంతో రామారావు పటేల్ గారు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మీ గ్రామాన్ని మంచి మార్గంలో తీసుకెళ్ళి అందరికీ సరైన పాలన అందియాలని సూచించడం జరిగింది. ఇక దాని తర్వాత పక్కకే ఉన్నటువంటి మన ఏదైతే బోంద్రాడ్ గ్రామం ఉన్నది కదా, ఆ బోంద్రాడ్ గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ సాబ్ కూడా వచ్చి ఇట్లా సన్మానించిళ్ళు, స్వీట్లు తినిపించిళ్ళు. ఇక అక్కడ కూడా మన మెడలో ఉన్నటువంటి దండ తీసుకొని ఆ సర్పంచ్ సాబ్ మెడలో వేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇక దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి నాగేందర్ గారు కావచ్చు, శంకర్ గారు కావచ్చు తదితరులకు సన్మానం చేయడం జరిగింది. ఇక దాని తర్వాత వచ్చేసరికి ఇక అక్కడ ఉన్నటువంటి చింతకుంట తాండా సర్పంచ్లకు కూడా మన ఎమ్మెల్యే గారు ఈ విధంగా అక్కడ ఆడపడుచులకు, మెంబర్లకు సన్మానించడం జరిగింది. ఇక దాని తర్వాత పార్టీ కే గ్రామంలో ఉన్నటువంటి సత్యనారాయణ గారికి కూడా ఈ విధంగా అక్కడ శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియపరచడం జరిగింది. ఇక ఇక్కడ ప్రజలకైతే చూడాల్సిన అవసరమే లేదు, కుప్పలు జనం వచ్చిందన్నమాట. ఇక ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. ఇక అక్కడ వచ్చినటువంటి కార్యకర్తలందరికీ కడుపు నిండా అన్నం పెట్టి అక్కడ పంపించడం జరిగిందన్నమాట.